నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 17 కి స్వాగతం. లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన న్యూస్ అయితే ఇవి. సో వీడియోని చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు తెలిసి ఎల్కేజీకి ఫీజు ఎంత ఉంటుంది? 10,000, 20,000 లేదా మహా అయితే ఒక 50,000 ఒక నార్మల్ స్కూల్లోనే. కానీ ఒక బెంగళూరులోని ఒక స్కూల్లో 2017-2018 ఇయర్ కు సంబంధించి ఎల్కేజీకి 2 lakhs వరకు కలెక్ట్ చేశారు. అయితే నేను ఇక్కడ షాక్ అయింది ఆ 2 lakhs గురించి కాదు, కానీ ఆ ఫీజు కలెక్ట్ చేశారు కదా, ఆ లిస్ట్ ను చూసి నేను షాక్ అయ్యాను అనమాట. అందులో ట్యూషన్ ఫీజు అని, మెయింటెనెన్స్ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని, ఇవన్నీ కామన్. నార్మల్ స్కూల్లో కూడా ఉంటాయి, వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తుంటారు. సో ఇవన్నీ నార్మలే. కానీ మిగతావి ఎల్కేజీకి ఎందుకో నాకు అర్థం కాలేదన్నమాట. అక్కడే నాకు డౌట్ వచ్చింది. అక్కడేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫీజు అంట, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫీ అని, రోబోటిక్స్ ఫీజు అని అంటాయి. సో ఇదెందుకో నాకు అర్థం కావట్లేదు. ఎల్కేజీ పిల్లకాయలకి ఇవన్నీ అర్థమవుతాయా అనేది నాకు చాలా డౌట్ వచ్చింది. ఇలా రకరకాల పేర్లు పెట్టి డబ్బున్న వాళ్ళ దగ్గర ఈ డబ్బుని దోచేసుకుంటున్నారు అనమాట. సో ఇది 2017 కి 2018 కి సంబంధించిన ఫీజు కాబట్టి అప్పుడు 2 lakhs ఉంటే ఈ 2025 నాటికి ఇంకా పెరిగి ఉంటుంది ఖచ్చితంగా. ఇలా రోజు రోజుకి ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది. కానీ మన బతుకులు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి జీవితాల్లో. అయినా సరే మా ప్రెస్టేజ్ కోసం మేము అలాంటి స్కూల్లోనే జాయిన్ చేస్తాం. అది మా లెవెల్. రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా కాంట్రవర్షియల్ గా తయారవుతుంటుంది. మీరు న్యూస్ ఛానల్స్ లో చూసే ఉంటారు. ఈ మార్చి 17న అలహాబాద్ హైకోర్టులో పోక్సో యాక్ట్ కి సంబంధించి ఒక కేసు అయితే వచ్చింది. ఆ కేసులో పవన్, ఆకాష్ అనే ఇద్దరు వ్యక్తులు దారిలో తన అమ్మతో పాటు పోతున్న ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ తాకడం, అదే విధంగా ఆ అమ్మాయి పైజామాని లాగి చాలా అసభ్యకరంగా పైగా బలవంతం చేయబోయారని చెప్పి వాళ్ళిద్దరి మీద సెక్షన్ 376 పోక్సో యాక్ట్ ఈ 2 కేసులు బుక్ అయ్యాయి. సో దీన్ని విచారించిన అలహాబాద్ హైకోర్టు అసలు ఆ ప్రైవేట్ పార్ట్స్ తాకడం, పైజామాని చింపడం అది అత్యాచారం కింద కానీ అటెంప్ట్ కింద కూడా రాదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ తీర్పు చాలా కాంట్రవర్షియల్ అయిందనమాట. ఇలాంటి రాంగ్ జడ్జిమెంట్ ఇస్తారా అని చెప్పి చాలా మంది వ్యతిరేకించారు. ఇన్ఫాక్ట్ ఆ అక్యూజ్డ్ తరపున వాదిస్తారు కదా లాయర్లు, వాళ్ళు కూడా ఈ తీర్పుని వ్యతిరేకించారు. దీంతో ఈ లాయర్లు, ఈ మహిళా సంఘాలన్నీ కలిసి ఈ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారనమాట. కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ విచారించడానికి కొంచెం ఇష్టపడలేదు. కానీ ఆ తర్వాత ఈ కేసులో ఉన్న ఇంపార్టెన్స్ చూసి నిన్న వెనస్డేన ఈ కేసుని విచారించిన కోర్టు అలహాబాద్ హైకోర్టు మీద సుమోటో యాక్ట్ కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేశారనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ సుమోటో యాక్ట్ కేసు అంటే ఏంటి అనేది. ఈ సుమోటో యాక్ట్ అంటే ఏంటంటే, ఏదైనా కేసులో అన్యాయం జరుగుతుందని అనిపిస్తే కోర్టే స్వయంగా ఎంక్వైరీ చేసేదాన్ని ఈ సుమోటో యాక్ట్ అంటారు. సో ఇప్పుడు స్వయంగా సుప్రీంకోర్టు ప్రతినిధులే ఈ కేసుని ఎంక్వైరీ చేస్తారనమాట. సో మరి చూద్దాం వాళ్ళకి అలహాబాద్ హైకోర్టు ఇలాంటి రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చినందుకు ఎలాంటి శిక్ష వేస్తారనేది చూడాలి. ఈ సంవత్సరం May 1 నుంచి ఏటీఎం ఛార్జెస్ లు పెరగనున్నాయి. అన్ని బ్యాంక్ ఏటీఎం లో మెట్రో సిటీస్ లో అయితే 5 times, నాన్ మెట్రో సిటీస్ లో 3 times ఇలా ప్రతి నెల ఫ్రీగా ఏటీఎం నుంచి మనీని విత్డ్రా చేసుకోవచ్చు. సో దానికి మించి ఒక్క ట్రాన్సాక్షన్స్ ఎక్కువైనా ప్రతి ట్రాన్సాక్షన్ కి 19 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. గతంలో ఇది 17 రూపీస్ ఉండేది, ఇప్పుడు 2 రూపీస్ పెరిగి 19 రూపీస్ కి అయింది. అదే విధంగా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే దానికి 7 రూపీస్ ఛార్జ్ చేస్తారు ప్రతి ట్రాన్సాక్షన్ కి. గతంలో ఇది 6 రూపీస్ ఉండేది, ఇప్పుడు 1 రూపీ పెరిగి 7 రూపీస్ అయ్యింది. సో ఇది May 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ తెలియజేసింది. గుంటూరు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ అనే కంపెనీ రీసెంట్ గా 2-seater ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని డెవలప్ చేసింది. ఇంకా దీని ఫ్యూచర్ విషయానికి వచ్చేస్తే దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది. అదే విధంగా 100 km/h వరకు స్పీడ్ వెళ్తుంది అనమాట. సో ఇంకా దీని కాస్ట్ చూసుకుంటే 2 కోట్ల వరకు ఉంది. ఎవరైనా డబ్బున్న వ్యక్తులు ఒక బైక్, కారు, అదే విధంగా ఒక హెలికాప్టర్ కూడా పెట్టుకోవాలని ఒక ఆలోచనలో ఉన్న వారికి ఈ ఎయిర్ టాక్సీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అనమాట. అదేంటంటే ఇకపై ఉత్తరప్రదేశ్ లో గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అవినీతికి పాల్పడితే, అంటే లంచం తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కి గవర్నమెంట్ జాబ్స్ రావని చెప్పి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. కానీ ఈ రూల్ మాత్రం ఆ డెసిషన్ మాత్రమే అనమాట. చట్టం చేస్తుంటే ఇంకా మంచిగా ఉండేది. ఎనీవే ఇలాంటి రూల్ తీసుకుంటున్న డేరింగ్ అండ్ డెసిషన్ యోగి ఆదిత్యనాథ్ గారిని మెచ్చుకోవాలి. సో ఇలాంటి రూల్ ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది కోరుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంక నుంచి ఓటర్ కార్డు ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఫేక్ ఓట్స్ అనేది తగ్గిపోతాయి, అదే విధంగా ఫేక్ ఐడీస్ అనేది తగ్గిపోతాయి, అదే విధంగా దొంగ ఓట్లు అనేది పడకుండా ఉంటాయని చెప్పి వాళ్ళు తెలియజేశారనమాట. నిజానికి ఇది మాత్రం చాలా కరెక్టే, మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. అయితే వీళ్ళు ఇంకా దీన్ని అమలు చేయలేదు. నాకు తెలిసి ఇంకొచ్చే ఎలక్షన్స్ కి ఏమైనా అమలు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. 2024 ఇయర్ కి సంబంధించి జీడిపి ఎంత పెరిగింది అనేది ఒక లిస్ట్ వచ్చిందనమాట. IMF డేటాని రిలీజ్ చేసింది. అందులో మన తెలుగు రాష్ట్రాలు టాప్ 10 లో నిలిచాయి. టోటల్ గా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ జీడిపి కలుపుకొని $3.86 ట్రిలియన్ ఉందన్నమాట. అదే విధంగా ఇంకా మనం తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే, మిగతా రాష్ట్రాలతో మనకు పని లేదు కానీ మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రాలో $183 బిలియన్ జీడిపి ఉంది. అదే విధంగా తెలంగాణలో $182 బిలియన్ జీడిపి ఉందన్నమాట. ఇంకా టోటల్ గా కంట్రీ వైజ్ చూసుకుంటే మన ఇండియా 5th పొజిషన్ కి వచ్చేసింది. 2015 లో 2.4 ట్రిలియన్ ఉండే జీడిపి ఇప్పుడు 2025 నాటికి అది 4.35 ట్రిలియన్ కి పెరిగిందనమాట. అంటే ఈ 10 ఏళ్లలో 77% కి పెరిగిపోయింది. ఇంకో 10 ఏళ్లలో జపాన్ ని జర్మనీ దాటేసి వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం ఏ విధంగా పెరుగుతుందో లేదో అనేది చూడాలి. ఉత్తరప్రదేశ్ లో ఓ లోన్ ఫ్రాడ్ జరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంకు వాళ్ళ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ ద్వారా ఉత్తరప్రదేశ్ లో ఉన్న మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ను ప్రోత్సహించడానికి సబ్సిడీస్ కింద ఒక లోన్ ఆఫర్ ని తీసుకొచ్చారు. దాంతో పాటు ఎవరైతే మహిళలు ఈ లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళ భర్తలు చనిపోతే ఆ తర్వాత లోన్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సిన పని లేదు. దాంతో పాటు అప్పటి వరకు కట్టిన లోన్ ఇన్స్టాల్మెంట్స్ లో సగం అమౌంట్ ని తిరిగిస్తామని చెప్పి ఈ ఇండస్ ఇండ్ బ్యాంకు ఈ లోన్ ఆఫర్ ని తీసుకొచ్చింది. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని లోన్ తీసుకున్న చాలా మంది లేడీస్ మన భర్తలు చనిపోయారని చెప్పి ఫేక్ డెత్ సర్టిఫికేషన్ తీసుకొచ్చి లోన్ ని క్లోజ్ చేసుకున్నారనమాట. ఫస్ట్ ఒక 4 లేడీస్ అయితే వచ్చారు. ఆ తర్వాత ఇలా క్లోజ్ చేసుకున్నారని తెలిసి మిగతా మంది కూడా బ్యాంకు రావటం స్టార్ట్ చేశారు. మా భర్తలు చనిపోవడం అని చెప్పి సర్టిఫికేట్లను చూపించి లోన్ క్లోజ్ చేయాలని చూపించేసరికి అక్కడ బ్యాంక్ కి డౌట్ వచ్చింది. వెంటనే వెళ్లి ఎంక్వైరీ చేస్తే అక్కడ వాళ్ళ భర్తలు బతికే ఉన్నారనమాట. సో ఇలా బ్యాంకు మోసం చేసినందుకు గాను వాళ్ళ మీద ఫ్రాడ్ కేసు బుక్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు దొరికిపోయిందే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఇరికించేశారనమాట. నా అన్వేషణ వైసెస్ విఆర్ రాజా గత 2 రోజులుగా యూట్యూబ్ లో పెద్ద గొడవేదన నడుస్తుందంటే అది వీళ్ళదే అనమాట. ఒక ఆయనేమో బాహుబలిలో కట్టప్పలాగా కాలికేయ లాంటి బెట్టింగ్ యాప్స్ ను అంతం చేయాలని సమర శంఖం పూరించి యుద్ధం చేస్తుంటే, ఇంకో ఆయనేమో అసలు అదేమి తప్పే కానట్టు సాయి కుమార్ లాగా ఒక్కసారి ఆ పురాణాలు దాటి బయటకు వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూలుకుపోయిన ధర్మం ఒక్కటే బెట్టింగ్ యాప్స్, ప్రతి పురుగును కదిలించే ఆశ ఒక్కటే డబ్బు అనేసి ఈ విధంగా డైలాగులు చెప్తూ ఏవేవో స్టాట్స్ చూపిస్తూ అది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, వాళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు కదా వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు అనేసి ఈ విధంగా కౌంటర్ వీడియోలు విఆర్ రాజా చేస్తున్నాడు అనమాట. అసలు వీళ్ళిద్దరి గోల కొంచెంసేపు పక్కన పెడితే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎంత ప్రమాదం అనేది ఇప్పుడు చెప్తాను. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎంత ప్రమాదం అంటే మన పొలంలో ఉన్న కలుపు మొక్కలు లాంటివి, గడ్డి, అదే విధంగా ముక్కు పొడుగు చెట్లు, అంటే చిత్తూరు డిస్టిక్ పక్క ముక్కు పొడుగు చెట్లు అంటారు, అవతల పక్క ఏమంటారో తెలియదు కానీ ఏమన్నా దాన్ని ఏమంటారో పక్క కామెంట్ చేయండి. సో వాటిని ఎంత నాశనం చేసినా మళ్ళీ 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 పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ మీరు కెమికల్స్ వాడినా సరే, ఈ కెమికల్స్ మందులు ఉంటాయి కదా వాటి వాడినా సరే అవి మళ్ళీ పుట్టుకొస్తాయి అనమాట. దాని వల్ల పంట అనేది నాశనం అవుతుంది, దిగుబడి అనేది సరిగ్గా రాదనమాట. సో అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఎంత నాశనం చేయాలనుకున్నా మళ్ళా వేరే పేర్లతో పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే దీనికి సొల్యూషన్ ఒకటే, ఏ విధంగా మన పొలాన్ని ఎప్పటికప్పుడు దున్నుకుంటూ క్లీన్ చేసుకుంటామో ఆ విధంగానే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపేస్తే అప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది జనాలకి చేరకుండా ఉంటాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ను బారిన పడకుండా కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నా అన్వేషణ ఈ బెట్టింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడో బన్నీ సన్నీ యాదవ్ మీద స్టార్ట్ చేశాడు, కానీ అప్పుడు అంతగా పట్టించుకోలేదన్నమాట. అంటే ఇంపాక్ట్ వచ్చింది. అయితే ఇక్కడ విఆర్ రాజుకి ఒక క్లారిటీ ఇవ్వాలన్నమాట. బాలకృష్ణ గారు కానీ అల్లు అరవింద్ కానీ ఎక్కడ వాళ్ళు ఇది బెట్టింగ్ యాప్, ఇక్కడ లింక్ చేయండి, దీని ద్వారా డబ్బులు వస్తాయి, ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, ఇంత డబ్బులు వస్తాయి అని ఎక్కడ వాళ్ళు ప్రోమో యాప్ ని పెట్టుకొని ఎక్కడ వాళ్ళు ప్రమోట్ చేయలేదు. కానీ వాళ్ళు ప్రమోట్ చేసిందంతా ఒకటే, క్రో ప్రెజెంట్ బై పరిమ్యాచ్, Fun88 అండ్ సంతూర్ సోప్, రినాల్డ్స్ పెన్ అని ఈ విధంగా కంపెనీ పేర్లు చెప్పుకుంటూ వచ్చారంతే. కానీ ఇది బెట్టింగ్ యాప్ అని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. కానీ అది బెట్టింగ్ యాప్స్ తెలిసింది మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా.
వాళ్ళు ప్రమోట్ చేయడం బట్టే ఈ బెట్టింగ్ యాప్స్ అనేసి అందరికీ తెలిసాయి అనమాట. నిజమే కదా. ఇప్పుడు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేస్తాడు, అంటే ఏదో రిచ్ కార్ లోకి అక్కడికి వచ్చి దిగుతాడు. సో మీరు కూడా ఇంత రిచ్ గా బతకాలనుకుంటున్నారా, నాలాగా ఈ వీడియోని క్లిక్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ డబ్బు పొందండి, ఇక్కడ అది గెలవండి, ఇది గెలవండి, ఇది ఒక గేమింగ్ యాప్, అది ఇదే అని అంటారు. సో ఈ విధంగా వీడియోలు చేయడం వల్లే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి జనాలకు చేరుతుంది. వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యి డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోతున్నారు అనమాట. సో అలా ఏది జరగకూడదు అని చెప్పి నా అన్వేషణ ఇలా చేస్తున్నాడు. అయితే ఆయన అప్రోచ్ అనేది చాలా రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన చెప్తున్నది అనేది కరెక్టే కానీ ఆయన పర్సనల్ జోలికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తిని తిట్టని, ఆ బాడీ షేమింగ్ చేయని, ఏదైనా చేయని, ఏ విధంగానైనా అవమానించని, బూతులు తిట్టని, ఏ విధంగా చేయని, కానీ వాళ్ళ అమ్మా నాన్న జోలికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ బాధ అనిపిస్తుంది నాకైతే. సో అదొకటి కరెక్ట్ చేసుకొని అది మారితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకనైనా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మానేసి ఈ జోలికి పోకుండా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తారని నేను అనుకుంటూ, మరి చూద్దాం. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ను అంతమవుతాయని అనుకోవద్దండి, మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎంత ఆపినా మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. కానీ ఒకటే, ఎప్పటికప్పుడు వాటి జోలికి పోకుండా క్లీన్ గా ఉంటే మనకే మంచిది అది. సో అది వీడియో. సో వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 hours న్యూస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.